హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం మన ఛానల్ కనుక ఎవరైనా వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుందామంటే, మనం హైట్ ప్రాపర్టీ అంటే ఏంటి, విడ్త్ ప్రాపర్టీ అంటే ఏంటి, అండ్ అలాగే మ్యాక్స్ విడ్త్ అంటే ఏంటి, మ్యాక్స్ హైట్ అంటే ఏంటి, అండ్ అలాగే ఇంకా దీనికి కూడా మిన్ విడ్త్, మిన్ హైట్ అని కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఏంటో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఇదొక ఎలిమెంట్ ఉంది కదా! పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఓకే. సో, దీనికి హైట్ అనేది లేదు. ఇది నార్మల్‌గా ఎంత ఉందో అంతే ఉంది బాక్స్ అది. సో, ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో పర్టిక్యులర్‌గా ఇమేజ్‌కి కానీ, ఎలిమెంట్స్‌కి కానీ పర్టిక్యులర్‌గా మనం హైట్ అనేది సెట్ చేయొచ్చనమాట. నాకు ఈ ఎలిమెంట్ వచ్చేసి నాకు ఈ హైట్‌లో ఉండాలి. ఈ ఈ ఎలిమెంట్ వచ్చేసి నాకు ఇంత విడ్త్‌లో ఉండాలి. సో, అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చనమాట. సో, అదెలా చేయాలో ఆ ప్రాపర్టీస్ ఎలా ఎలా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. అంతకన్నా ముందు దానికి స్టైల్స్ అనేది అప్లై చేస్తున్నాను. నేను ట్యాగ్ నేమ్ సెలెక్ట్‌లో యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ట్యాగ్ నేమే కాదు. మనం నార్మల్‌గా క్లాస్ నేమ్ ఇచ్చుకొని అక్కడ స్టైల్స్ అప్లై చేయొచ్చు. లేదా ఐడీ సెలెక్ట్ ఇచ్చుకొని స్టైల్స్ అలా అప్లై చేయొచ్చు. అలా కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌గా ఒకటే కదా ఉంది. నంబర్ ఆఫ్ అయితే ఏం లేవు కదా. సో, దానికోసం ఏంటంటే నేను ఇంకా రాండమ్‌గా ఎటువంటి క్లాస్ నేమ్స్, ఐడీ నేమ్స్ ఇవ్వకుండా ట్యాగ్ నేమ్ సెలెక్ట్‌లో యూజ్ చేసి ఇస్తున్నానన్నమాట. అంతకన్నా ముందు వచ్చేసి నేను దీనికి ఒక బార్డర్ అనేది ఇస్తాను. ఓకే. ఓకే. ఇక్కడ నేను బార్డర్ అనేది ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్‌కి అనేది హైట్‌ని సెట్ చేస్తాం కదా! హైట్‌ని సెట్ చేసినప్పుడు ఇక్కడ ఇదంతా టాప్‌లో అంతా వైట్ కలర్‌లో ఉంది కదా! సో, ఆ ఎలిమెంట్‌కి ఆ హైట్ అనేది ఎంత ఉందో మనకు కనిపించదనమాట. సో, ఇక్కడ బార్డర్ ఇవ్వడం వల్ల ఏంటంటే దీని హైట్ వచ్చేసి నార్మల్‌గా ఇప్పుడు ఇది ఇంత ఉంది. సో, నేను దీని హైట్‌ని గనుక పెంచాననుకోండి, అప్పుడు ఈ కంటెంట్‌కి, బార్డర్‌కి మధ్యలో స్పేస్ అనేది వస్తదనమాట. సో, అది మనకి కనిపించడం కోసం అనేసి నేను ఇక్కడ మీకు బార్డర్ అనేది ఇచ్చాను. ఓకే. ఇప్పుడొచ్చేసి నాకు ఈ ఎలిమెంట్ వచ్చేసి నాకు హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ హైట్ కావాలి నాకు. ఆ ఎలిమెంట్ వచ్చేసరికి. ఓకే. దానికోసం నేను హైట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి దానికి ఒక 200 పిక్సెల్ అనేది వాల్యూ ఇస్తున్నాను. ఓకే. ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. ఇక్కడ చూసారా ఇది? ఇక్కడ కంటెంట్ వచ్చేసి ఇక్కడే ఉంది. మధ్యలో స్పేస్ అనేది ఉంది చూసారా? ఈ ఎలిమెంట్ అంతా కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ ఏం రాసినా సరే ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్దనమాట. ఏంటి దాని హైట్ తర్వాత నుండి. లైక్ మీకు ఒకసారి నేను చెక్ చేసి చూద్దాం. కంట్రోల్ కాపీ చేశాను, పేస్ట్ చేశాను. చూసారా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇది. సో ఈ 2 పారాగ్రాఫ్‌లే కాబట్టి సో రెండింటికి అది అప్లై అయిపోయింది. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే తెలుసు కదా! ఆ డాక్యుమెంట్‌లో ఎన్ని ఆ ట్యాగ్‌కి సంబంధించినట్టు అన్నీ అప్లై అవుతాయి. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే నార్మల్‌గా ఒక హెడ్డింగ్ అనేది పెడతాను. సేవ్ చేశాను. చూసారా దీనికి ఎటువంటి స్టైల్స్ అప్లై చేయలేదు. ఎందుకంటే మనం హెడ్డింగ్‌కి సంబంధించి ట్యాగ్ నేమ్ సెలెక్టర్‌కి సంబంధించిన స్టైల్స్ అయితే ఏమి ఇవ్వలేదు కదా! ఓన్లీ దీనికే. ఇది చూసారా? మనం గనుక ఇక్కడ హైట్ అనేది ఇవ్వలేదనుకో, అప్పుడు ఏమవుద్ది డైరెక్ట్‌గా ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాని కింద ఈ హెడ్డింగ్ అనేది నార్మల్‌గా కంటిన్యూ అవుద్ది. బట్ మనం పర్టిక్యులర్‌గా ఈ ఎలిమెంట్‌కి హైట్ అనేది ఇచ్చాం కాబట్టి, ఆ హైట్ తర్వాత మాత్రమే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది కంటిన్యూ అవుద్దనమాట. ఈ హైట్‌లో ఏమీ కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ పారాగ్రాఫ్‌కి సంబంధించిందే. పారాగ్రాఫ్ తర్వాత ఏదైనా ఉంటదనమాట. ఇక్కడొచ్చేసరికి కంటెంట్‌కి, బార్డర్‌కి మధ్యలో స్పేస్ ఉంటే మనం ఏమనుకున్నాం? ప్యాడింగ్ అని అనుకున్నాం కదా! సో, ఇక్కడ మనం ఇది ప్యాడింగ్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి ప్యాడింగ్ బాటమ్ అనేది మెన్షన్ చేయలేదు కదా! నాకు కంటెంట్‌కి, బార్డర్‌కి స్పేస్ కావాలని. సో, ఇదొచ్చేసి ప్యాడింగ్ అనేది అవ్వదనమాట. ఎందుకంటే ఈ కంటెంట్ అనేది 2 లైన్సే ఉంది కాబట్టి ఓకే. కంటెంట్ అనేది మనం 100 పిక్సెల్ ఇచ్చాము హైటు. సో, 100 పిక్సెల్ సరిపడా కంటెంట్ అనేది లేదక్కడ. కాబట్టి ఆ 2 లైన్స్ తీసుకొని మిగిలిందంతా స్పేస్ ఉంది. మనం ఇక్కడే ఇంకో కంటెంట్ అనేది యాడ్ చేసామనుకోండి, సేమ్ ఈ బాక్స్‌లోనే ఫిల్ అవుద్ది. ఇది అసలు స్పేస్ ఏం కాదు. అక్కడ కంటెంట్ అనేది ఆ హైట్‌కి సరిపడా కంటెంట్ లేదు. అందుకనేసి దాని కింద స్పేస్ ఉంది. అంతేగాని ఇది ప్యాడింగ్‌కి రిలేటెడ్ అలాంటిదైతే ఏం కాదనమాట. ఓకే. ఇదొచ్చేసరికి హైట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే విడ్త్. అసలు విడ్త్ అంటే ఇప్పుడు టోటల్‌గా ఇది ఒక ఫుల్ విడ్త్ ఉంది కదా! లైక్ నేను మీకు మాక్సిమైజ్ చేసి చూపించనా? ఓకే. ఇదన్నమాట. ఇది టోటల్ విడ్త్ 100% ఉంది కదా! సో, ఈ 100% కాకుండా లైక్ ఒక 500 పిక్సెల్ అనేది విడ్త్ కావాలి. అంటే ఇది టోటల్ ఫుల్ అనేది ఆక్యుపై చేసేసింది. సో, నాకు అలా కాదు. నాకు విడ్త్ వచ్చేసి ఒక 500 పిక్సెల్ కావాలి. సో, 500 పిక్సెల్ అంటే ఎక్కడికొస్తది? మేబీ ఇక్కడికి రావచ్చు ఇలాగా. ఓకే. అదొకసారి టెస్ట్ చేసి చూద్దాం అది ఏమవుతుందో. విత్ ప్రాపర్టీ యూజ్ చేసి నేను విత్ అనేది ఒక 500 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఎంత ఉందో? బ ఫు మనం మనం ముందు ఏమైంది ఫుల్‌గా విడ్త్‌ని మనం ఎటువంటి హైట్ ఇవ్వకపోతే అది ఫుల్‌గా అనేది ఆక్యుపై చేస్తది. సో, మనం ఇప్పుడు ఏం చేసాం మెన్షన్ చేసాం.
నాకు విడ్త్ అనేది 500 పిక్సెలే కావాలి. సో, బాడీ ఇక్కడి నుండి ఇక్కడి వరకు 500 పిక్సెలనమాట. సో, నేను అది విడ్త్ మెన్షన్ చేశాను కాబట్టి, ఆ ఎలిమెంట్ వచ్చేసరికి ఇక్కడి వరకునే ఉంటది. ఇంకా దాని పక్కకు వెళ్ళదింకా. ఎందుకంటే మనం మెన్షన్ చేసాం కదా! నాకు ఈ ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది ఇంతే కావాలి అని మనం మెన్షన్ చేసాం కాబట్టి, అదొచ్చేసి విడ్త్ అనేది ఇలా తీసుకుందనమాట. ఓకే. ఇదొచ్చేసి హైట్ అండ్ విడ్త్ యొక్క హైట్ ప్రాపర్టీ ఎలా యూజ్ చేయాలి? విడ్త్ ప్రాపర్టీ దాని యూజ్ ఏంటి? సో, అంటే మనకి ఎలిమెంట్ ఎంత హైట్‌లో కావాలి? ఎంత విడ్త్‌లో కావాలి? అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేంటంటే మ్యాక్స్ హైట్ అండ్ మ్యాక్స్ విడ్త్ అని 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. మ్యాక్స్ హైట్ అంటే ఇప్పుడు మ్యాక్స్ హైట్ అని మనం ఒక వాల్యూ ఇచ్చామనుకోండి. సపోజ్ మ్యాక్స్ హైట్ వచ్చేసి నేను ఒక 200 పిక్సెల్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ నేను హైట్ ఏం చేశానంటే ఒక 300 పిక్సెల్ ఇచ్చాను. బట్ అది హైట్ వాల్యూ 300 పిక్సెల్ ఇచ్చాం కదా! అది డిస్‌ప్లే అవ్వదు. ఎందుకంటే మనం అక్కడ మెన్షన్ చేసేసాం. ఏమని చెప్పాం మ్యాక్స్ హైట్ నాకు మాక్సిమం హైట్ 200 పిక్సెల్ మాత్రమే ఉండాలి. ఒకవేళ హైట్ ప్రాపర్టీ ఆడు 400 ఇచ్చినా, 500 ఇచ్చినా అది నాకు అనవసరం. మాక్సిమం హైట్ ఆ ఎలిమెంట్ యొక్క మాక్సిమం హైట్ అనేది 200 పిక్సెలే ఉండాలి అని మనం ముందుగా చెప్పేస్తున్నాం. దానివల్ల మనం హైట్‌లో ఎంత వాల్యూ ఇచ్చినా సరే ఆ మాక్సిమం వాల్యూని దాటి డిస్‌ప్లే అవ్వదన్నమాట. ఓకే. ఒకసారి అది ఎలాగో ఒకసారి ఇక్కడ చూద్దాం. లైక్ నేను ఇక్కడ ఒక మ్యాక్స్ హైట్ వచ్చేసరికి 200 పిక్సెల్ ఇచ్చాను. ఓకే. సేవ్ చేశాను. ఓకే. నార్మల్‌గా ఈ హైట్ తీసేస్తున్నాను. సేవ్ చేశాను. రిఫ్రెష్ ఇప్పుడు చూసారా నార్మల్‌గా ఉంది కదా! ఈ కంటెంట్ అనేది నార్మల్‌గా ఉంది. ఎందుకంటే మనం దానికి ఎటువంటి హైట్‌ని మెన్షన్ చేయలేదు. ఈ మ్యాక్స్ హైట్ అనేది ఏంటంటే ఈ వాల్యూని దాటి దాని హైట్ ఉండకూడదని మనం ముందుగా చెప్తాం. ఈ వాల్యూ ఉంది కదా! 200 పిక్సెల్ ఆ ఎలిమెంట్ యొక్క ఒకవేళ మనం ఆ ఎలిమెంట్‌కి హైట్ ఇస్తే గనక ఈ 200 పిక్సెల్‌ని దాటి వెళ్ళకూడదు. దీని లోపే ఉండాలి అని మనం మ్యాక్స్ హైట్ వచ్చేసి ఇచ్చాం. సో, ఇది నార్మల్‌గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే హైట్ వచ్చేసి నేను 300 పిక్సెల్ ఇస్తాను. ఓకే. హైట్ వచ్చేసరికి 300 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేశాను. ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఈ హైట్ ఏంటనుకున్నారు? 200 పిక్సెల్ ఇది. ఇది 300 పిక్సెల్ కాదు ఇది. 200 పిక్సెల్. ఎందుకంటే 300 పిక్సెల్ అనేది మాక్సిమం హైట్ కంటే ఎక్కువ ఉంది కదా! సో, అది డిస్‌ప్లే అవ్వదు. ఇదొచ్చేసరికి ఇది 200 పిక్సెల్ అన్నమాట. ఒకవేళ మనం ఈ మాక్స్ హైట్ ఉంది కదా! దీన్ని తీసేద్దాం. తీసేసాను. సేవ్ చేసాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ హైట్ అనేది ఎంత ఉంది కదా! అసలు ఒరిజినల్ హైట్ ఎంత 300 పిక్సెల్. ఇప్పుడు దీనికి ఎటువంటి అడ్డు లేదు కదా! నాకు మాక్సిమం ఎంత ఉండాలి అనేసి ఎటువంటి అడ్డు లేదు కాబట్టి ఇది ఫుల్‌గా మనం ఎంత వాల్యూ ఇస్తే అంత వాల్యూ డిస్‌ప్లే అవుద్దన్నమాట. దీని హైట్ అనేది చేంజ్ అవుద్ది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారా? ప్రీవియస్‌కి ఇప్పటికి హైట్ అనేది చేంజ్ అయింది. అక్కడ నాకు మనం ఒక అడ్డుగోడలాగా 200 పిక్సెల్ అనేది పెట్టాం. కాబట్టి మనం హైట్ వాల్యూలో ఎంత ఇచ్చినా గాని అది జస్ట్ 200 పిక్సెల్ వరకు మాత్రమే తీసుకుంటది. కానీ అబోవ్ అంటే అది తీసుకోదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం మాక్సిమం హైట్ అనేది ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఏం జరిగింది హైట్ ఫుల్‌గా 300 పిక్సెల్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మాక్స్ హైట్ వచ్చేసరికి ఒక 100 పిక్సెల్ అనేది ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. అది ఓన్లీ ఇప్పుడున్న స్పేస్‌లా ఉంటదా? దానికి తగ్గుద్దా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారా? ఇదొచ్చేసి 100 పిక్సెల్ హైట్ ఇది. ఎందుకంటే మరి నేను మాక్సిమం 100 కదా ఇచ్చాను. ఈ హైట్‌కి సంబంధించింది ఏం తీసుకోదు. ఎందుకంటే అది 100 పిక్సెల్ దాటి ఉంది కాబట్టి అది పని చేయదు. ఓన్లీ 100 పిక్సెల్ వరకు మాత్రమే మనం ఏదైనా ఇవ్వగలగాలన్నమాట. ఓకే. ఇదొచ్చేసరికి మాక్స్ హైట్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే మాక్స్ విడ్త్ గురించి తెలుసుకుందాం. ఓకే. మ్యాథ్స్ విడ్త్ ఏంటంటే, సేమ్ మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నాం కదా! ఏమని? మ్యాథ్స్ హైట్ ఉంది కదా! సేమ్ మ్యాథ్స్ హైట్ ఎలాగ రాసామో, సేమ్ మ్యాథ్స్ విడ్త్ కూడా అలాగే రాస్తాం. ఇప్పుడు ఇప్పుడు విడ్త్ ఎంతుంది? 500 పిక్సెల్ ఉంది. కానీ నాకు మాత్రం నేను మ్యాథ్స్ విడ్త్ దీనికొచ్చేసి ఒక 200 పిక్సెల్ మాత్రమే ఇస్తాను నేను మ్యాథ్స్ విడ్త్ అనేది. సో, అప్పుడు ఏం జరుగుద్దో ఒకసారి గమనించండి. సేవ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ 500 పిక్సెల్ ఉంది కాబట్టి 500 పిక్సెల్ విడ్త్ తీసుకున్నదిది. బట్ నాకు విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్ దాటకూడదు. అంటే నేను ఇక్కడ మాక్స్ విడ్త్‌ని మెన్షన్ చేసేసాను. సో, అలాంటప్పుడు అది ఏమవుద్దో చూడండి. చూసారా? అది 200 పిక్సెల్ విడ్త్ మాత్రమే తీసుకుంది. అది 500 మనం ఇచ్చాం కానీ అది తీసుకోలేదు. ఎందుకంటే అది మాక్స్ విడ్త్‌ని దాటేసింది. దాటడం వల్ల మనకంత విడ్త్ అనేది లేదు. ఓన్లీ మనం మెన్షన్ చేసింది 200 పిక్సెలే. ఒకవేళ నేను ఈ 200 పిక్సెల్‌ని గనుక మాక్స్ విడ్త్‌ని తీసేసి దాన్ని అడ్డు తీసేసాననుకోండి అప్పుడేం జరుగుద్దంటే అది నార్మల్‌గా విడ్త్ ఎంత ఇచ్చామో అంత విడ్త్ తీసుకుంటది. బట్ ఇక్కడ నేను మాక్స్ విడ్త్ అని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయడం వల్ల ఏం జరిగింది? అది ఓన్లీ అంతవరకు మాత్రమే ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది ఉంటది. మనం అడిషనల్‌గా విడ్త్‌లు ఎన్నిచ్చినా గాని అది తీసుకోదు. ఆ లిమిట్ దాటింది కాబట్టి రిమైనింగ్‌ది పట్టించుకోదన్నమాట. సో, చూసారా ఇక్కడ మాక్స్ విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్ అన్నమాట. ఇదొచ్చేసి మాక్స్ విడ్త్ యొక్క ప్రాపర్టీ అండ్ మాక్స్ హైట్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. ఓకే. ఇప్పుడొచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ హైట్ అంటే ఏంటో క్లియర్‌గా అర్థమైంది కదా!
ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇదే మిన్ విడ్త్ అండ్ మిన్ హైట్ అన్నమాట. ఓకే. మినిమం విడ్త్ అండ్ మినిమం హైట్. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని ఏం చేస్తాను రిఫ్రెష్ చేసి నార్మల్‌గానే ఉంది. సో, ఇది రిమూవ్ చేసేస్తున్నాను. మ్యాక్స్ విడ్త్ అంటే మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ హైట్ ఏంటంటే ఏంటి? అప్ టు ఆ హైట్ వరకు, అప్ టు ఆ విడ్త్ వరకు మాత్రమే డిస్‌ప్లే అవుద్ది. ఆ హైట్ అండ్ విడ్త్‌ని మనం హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ నుంచి వాల్యూస్ మార్చినా ఈ లిమిట్ అనేది దాటదనమాట. అది మ్యాక్స్ అండ్ మ్యాక్స్ హైట్ అండ్ మ్యాక్స్ విడ్త్. ఇప్పుడొచ్చేసరికి నేనేం చేస్తున్నానంటే, మిన్ విడ్త్ అని, మిన్ హైట్ అని 2 ప్రాపర్టీస్ ఉంటాయి. సేమ్ ఇలాగే. మిన్ హైట్ అండ్ మిన్ విడ్త్ అంటే మినిమమ్ ఆ హైట్ నుండే స్టార్ట్ అవ్వాలి. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎలిమెంట్ ఎలా ఉంది కదా! ఇది డిఫాల్ట్‌గా ఉంది. నేను దీనికంటూ మినిమమ్ ఒక 100 పిక్సెల్ హైట్ అని ఇచ్చాననుకోండి. మిన్ హైట్ అని 100 పిక్సెల్ అంటే ఆ ఎలిమెంట్ అనేది 100 పిక్సెల్ అబోవ్ నుంచే స్టార్ట్ అవుద్ది గానీ 100 పిక్సెల్ లోపైతే ఉండదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక మినీ హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ అనేది ఇచ్చాను. ఓకే. సేవ్ చేశాను. ఈ ఎలిమెంట్ అనేది 100 పిక్సెల్ నుండి మాత్రమే స్టార్ట్ అవుద్దనమాట. అంటే 100 పిక్సెల్ లోపైతే ఉండదు. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఏమైందో, ఇది ఈ ఎలిమెంట్ అంతా కూడా 100 పిక్సెల్. దాని అబోవ్‌నే ఉంటది గానీ, సపోజ్ నేనిక్కడ ఒక హైట్ అనేది తక్కువ ఇచ్చాననుకోండి. చూద్దాం ఒకసారి. హైట్ వచ్చేసరికి నేను ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాను. 50 పిక్సెల్ ఇచ్చాను. ఓకే. సేవ్ చేద్దాం. అక్కడ ఎటువంటి చేంజెస్ జరగవు. చూసారా రిఫ్రెష్ చేస్తున్న చేంజెస్ జరగట్లేదు. ఎందుకంటే హైట్ అనేది నేను చాలా తక్కువ ఇచ్చాను. నాకు అసలు ఆ హైట్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలని చెప్పి నేను మినిమమ్ హైట్ ఒక 100 పిక్సెల్ అయితే ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే గనక ఆ హైట్ అనేది వాలిడ్‌గా కాదు అన్నమాట. ఇప్పుడు నేను ఇది ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను హైట్‌లో 150 ఇచ్చాననుకోండి చేంజెస్ వస్తాయి. 150 ఇచ్చాను, సేవ్ చేశాను. చేంజ్ అవుద్ది చూడండి. చేంజ్ అయింది చూసారా? అదన్నమాట. ఏంటంటే నాకు మినిమమ్ ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాం మనం. సో, అలాంటప్పుడు 100 నుండి ఎంత అబోవ్ ఇస్తే అంత అబోవ్ హైట్ అనేది వస్తది. 100 లోపు గనుక మనం హైట్ ఇచ్చామనుకోండి, అదక్కడ డిస్‌ప్లే అవ్వదు. మినిమమ్ హైట్ ఎంత ఉందో అంతే డిస్‌ప్లే అవుద్ది. ఓకే. ఇదొచ్చేసరికి మినిమమ్ హైట్ అన్నమాట. నెక్స్ట్ ఇలాగే మిన్ విడ్త్ అని ఒక ప్రాపర్టీ ఉంటదన్నమాట. మిన్ విడ్త్. ఓకే. ఈ ఈ మిన్ విడ్త్ ఏంటంటే మినిమమ్ ఆ విడ్త్ నుండి నాకు స్టార్ట్ అవ్వాలని మినిమమ్ చెప్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఫుల్ ఆహ్, బాడీ యొక్క ఫుల్ విడ్త్‌లో ఉంది కదా! సో, దానికొచ్చేసి నేనేం చేస్తానంటే ఒక 200 పిక్సెల్ అనేది ఇచ్చాను. సేవ్ చేశాను. జస్ట్ ఎ మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడొచ్చేసి ఇప్పుడేం చేద్దామంటే ఫస్ట్ నేను దీనికి ఒక విడ్త్ అనేది ఇస్తున్నాను. ఓకే. విడ్త్ అనేది ఇస్తున్నాను. క్యాజువల్‌గా ఒక విడ్త్ అనేది ఎంత ఇస్తున్నాను? ఒక నేనేం చేస్తున్నానంటే లైక్ ఒక 100 పిక్సెల్ అనేది విడ్త్ ఇస్తాను నేను. ఓకే. 100 పిక్సెల్ సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. 100 పిక్సెల్ అంటే దీని యొక్క విడ్త్ ఇంతే ఉంది. కానీ నేను మినిమమ్ విడ్త్ ఏం చెప్తున్నానంటే నాకు మినిమమ్ విడ్త్ వచ్చేసి ఒక లైక్ నాకు మినిమమ్ విడ్త్ వచ్చేసరికి ఒక 400 పిక్సెల్ నుండి స్టార్ట్ అవ్వాలి. ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ ఎలిమెంట్ యొక్క మినిమమ్ విడ్త్ అనేది ఒక 400 అండ్ అబోవ్ ఉండాలి గానీ అంత లోపు ఉండకూడదనమాట. నేను 400 పిక్సెల్ ఇచ్చాను కదా! ఒకసారి అది ఏమవుద్దో చూద్దాం. ఓకే. చూసారా? ఇది మినిమమ్ 400 విడ్త్ అన్నమాట. మనం విడ్త్‌కి ప్రాపర్టీ మెయిన్‌గా ఇచ్చిందేంటి 100 పిక్సెల్. బట్ 100 పిక్సెల్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేయలేదు కదా! నాకు 400 నుండే ఎలిమెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. అలాంటప్పుడు ఈ 100 అనేది పని చేయదన్నమాట. సో, నేను అదే విడ్త్‌ని తీసుకెళ్ళి 500 చేస్తా. 500 చేశాను కదా! ఇక్కడ ఇక్కడ చేంజెస్ చూడండి. చూసారా విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే మినిమమ్ 400 నుంచి 400 అబోవ్ ఎంతున్నా సరే ఆ విడ్త్ ప్రాపర్టీ అనేది తీసుకుంటది. 400 లోపు ఉంటే గనక ఆ విడ్త్ ప్రాపర్టీ అనేది తీసుకోదు. ఈ ప్రాపర్టీనే తీసుకుంటదనమాట. సో, ఇదొచ్చేసి కంప్లీట్‌గా హైట్ ప్రాపర్టీ అంటే ఏంటి? విడ్త్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఓకే. మనం ఏదైనా ఎలిమెంట్‌కి హైట్‌ని గాని, విడ్త్‌ని గాని సెట్ చేయడానికి ఆ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. అండ్ అలాగే నాకు మినిమమ్ ఈ హైట్ నుండి, ఈ విడ్త్ నుండి స్టార్ట్ అవ్వాలి ఆ ఎలిమెంట్ అని మనం చెప్పడం కోసం మినిమమ్ హైట్ అండ్ మినిమమ్ విడ్త్ యూజ్ చేస్తాం. అండ్ అలాగే నాకు అప్ టు ఆ విడ్త్ అండ్ హైట్ మాత్రం దాటకుండా ఆ లోపు మాత్రమే హైట్ అండ్ విడ్త్ ఉండాలి అనేటప్పుడు మ్యాక్స్ హైట్ అండ్ మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. ఓకే. మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ గనుక అర్థమైనట్లయితే గనక మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.